MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. సో జనరలీ స్టాక్స్ కొనాలి అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే అడ్వైజ్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సెల్ చేయాలి, విచ్ ఐఎమ్ కరెంట్లీ నా మైండ్లో అదే డౌట్ ఉందన్నమాట. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్స్ని సెల్ చేయాలి? వెరీ అంటే అందరూ ఫేస్ చేసే క్వశ్చన్ అండ్ అందరూ చేసే తప్పు అన్నమాట. సో ఒక డేటా ప్రకారం 85% ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ అంటే అమ్మరు, ఎప్పుడు కరెక్ట్ టైంలో అమ్మకపోవడం వల్ల నష్టాలకు వెళ్తున్నారు. అంటే లాస్ అయ్యే ఇన్వెస్టర్లో చూసుకుంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ స్టాక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు హోల్డ్ చేసిన ఈక్విటీ స్టాక్ ప్రాఫిట్లో ఉండింది, అట్లాగే ఉంచుతూ ఉండి ప్రాఫిట్ కరెక్ట్ టైంలో బుక్ చేయకుండా అమ్మకుండా హోల్డ్ చేయడం వల్ల 85% ఆఫ్ ద పీపుల్ లాస్ట్ బికాస్ ఆఫ్ దట్. సో ఒక స్టాక్ మార్కెట్లో కొనండి 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 అని చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ అమ్మండి అని చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. సో ఆర్ట్ ఆఫ్ మేకింగ్ అంటే మనం స్టాక్స్లో ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మేకింగ్ మనీ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఏ స్టాక్ కొనాలన్న కాదు, అది ఓన్లీ ఐసే 20-30% స్కిల్ ఏ స్టాక్ కొనడంలో పోవాలి. నీ మేజర్ స్కిల్ ఎప్పుడు అమ్మాలనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ లాస్ తక్కువ చేసుకోవడానిక ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి అంటే మాత్రం నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఎప్పుడు అమ్మడం నేర్చుకుంటే నువ్వు అప్పుడు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతావు. స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి ప్రాఫిట్స్ క్రియేట్ అవుతాయి, మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే మాత్రం లెర్న్ హౌ టు సెల్. కొన్ని థింగ్స్ చెప్తాను విచ్ ఆర్ ఇంపార్టెంట్, అంటే ఎప్పుడు అమ్మాలి అనే విషయంలో చెప్తాను. ఫస్ట్ ఆబ్వియస్లీ ఏంటంటే స్టోరీ చేంజ్ అవుతుంది, అంటే ఒక నేరేటివ్ చేంజ్ అవుతుంది ఒక స్టాక్ గురించి. ఎప్పుడు లైక్ ఎగ్జాంపుల్ కొనండి 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 అని చెప్పే టైంలో అందరం కొంటాం, బట్ ఎప్పుడు ఒకప్పుడు సడన్గా అరే ఇన్ని రోజులు కొన్నావు కొంచెం స్లోగా, అరే మేబీ అంటే ఎవరైతే అనలిస్టులు కానీ అడ్వైజర్స్ కానీ న్యూస్లో కానీ కొంచెం స్టోరీ చేంజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎగ్జిట్. రూత్లెస్, బీ రూత్లెస్. అంటే ఇఫ్ దట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, బీ రూత్లెస్. ఆ టైంలో అమ్మేస్తే బెస్ట్. అంటే స్టోరీ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. వెన్ యునోకి అరే మేబీ బ్యాంకింగ్ బాగలేదు, యాక్సిస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగా ఇవ్వలేదు, మేబీ బాగా ఉండదు అనుకుంటే నీకు ఆ స్టాక్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయంటే ఎగ్జిట్. కావాలంటే మళ్ళీ పడిపోయినాక మళ్ళీ కొనుక్కో, ఎగ్జిట్ చేసి ఎట్ డిఫరెంట్ వాల్యుయేషన్ బైట్, బట్ బుక్ ద ప్రాఫిట్ వెన్ ద స్టోరీ ఈజ్ చేంజింగ్ అనమాట. సో దానికోసమే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కూడా లిమిటెడ్గా పెట్టుకుంటే ట్రాకింగ్ ఈజీ. దానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి. కొద్దిమంది చూస్తే 40-50 స్టాక్స్ కొంటారు, దే డోంట్ ఈవెన్ రిమెంబర్ ఏ స్టాక్, దే డోంట్ ఈవెన్ రిమెంబర్ ఏది హెవీగా ఉంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో. అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్ టు 5-7, నాట్ మోర్. అప్పుడు నీకు అట్లీస్ట్ తెలుస్తుంది నాకు XYZ ABCD ఈ 5 స్టాక్స్ ఉన్నాయి, ఈ 5 స్టాక్స్లో మార్కెట్లో ఏం జరుగుతుందనే తెలుస్తుంది. సో అప్పుడు ఏంటంటే స్టోరీ ఏమైనా చేంజ్ అయితే, ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ ఇంతకుముందు వాజ్ ఏ రైజింగ్ స్టార్, ఓకే. ఆ తర్వాత కొంచెం NPS పెరగగానే ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో లాభపడ్డారు, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది, చాలా కిందికి వెళ్ళిపోయింది, అందరూ లాస్ అయ్యారు. 350 రూపీస్ ఉన్న స్టాక్ 20 రూపాయలకు పడిపోయింది. సో వెన్ ద స్టోరీ ఈజ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్, అమ్మినవాడు మాత్రం ఒడ్డున పడ్డాడు, మంచి లాభం పడ్డాడు. సో అందుకే హ్యావ్ ఏ గుడ్ ఏమంటారు సర్వేలెన్స్ మెకానిజమే అనుకోండి. మీరు చెప్పిన స్టాక్ ఒక న్యూస్ సెటప్ చేసుకోవచ్చు, మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో వాటి గురించి రెగ్యులర్గా చదువుతూ ఉండండి, మార్కెట్లో ఏం జరుగుతుంది, దాని గురించి ఏమైనా ఆ సెక్టర్కి రెగ్యులేషన్స్ ఏమైనా మారుతున్నాయా, కాంపిటీషన్ వస్తుందా. సో అందుకే వెరీ కీ అనమాట. సెకండ్, వెన్ ద ప్రమోటర్ లుక్స్ కొంచెం ప్రమోటర్ అమ్మడం మొదలుపెట్టాడు, ఆర్ ప్లెడ్జ్ చేయడం మొదలుపెట్టాడు, ఆర్ డైవర్సిఫై చేయడం మొదలుపెట్టాడు అంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ సమ్ స్టాగ్నేషన్. ఇప్పుడు యాజ్ ప్రమోటర్స్ ఆర్ యూజువల్లీ మేజర్ షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళే బయటికి వస్తున్నారు ఆర్ బయటికి వస్తున్నారంటే యూజువల్లీ ఇట్స్ ఏ నెగిటివ్ సైన్. యూజువల్లీ నెగిటివ్ సైన్ అంటే కంపల్సరీ నెగిటివ్ సైన్ అనట్లేదు, బట్ హైలీ ప్రాబబిలిటీ దట్ ప్రమోటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ సెల్లింగ్ అవుట్ ఫ్రమ్ హిస్ కంపెనీ అంటే తన దగ్గర కన్నా బయట ఆయనకు బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి
అని అర్థం. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ ప్రమోటర్స్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మన్పసంద్ బెవరేజెస్ ఉండింది. అప్పుడు ప్రమోటర్ ఎప్పుడైతే ఆడిటర్ క్విట్ అయ్యాడు, ట్యాక్స్ ఇష్యూస్ అని మెల్లిగా బయటపడింది, అండ్ ప్రమోటర్ విషయాలు కొంచెం బయటపడ్డాయి. సేమ్ విత్ పీసీ జ్యువెలరీస్ కానీ ఆర్ వక్రాంజీ ఏదైతే ఇంకొకటి, అది కూడా ఒక సూపర్ స్టాక్ అని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బట్ ప్రమోటర్ కొంచెం ఎప్పుడైతే బయటికి వచ్చాడో అప్పుడు అర్థమైంది. ఆ టైంలో తొందరగా ఎగ్జిట్ అయిన వాళ్ళు లాభపడ్డారు. ఓకే. సో అందుకే ప్రమోటర్స్ హోల్డింగ్స్ కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది స్టాగ్నేషన్లో ఉందా లేదంటే ఇంకా కిందకి వెళ్ళిపోయిందా అనేది ఎట్లా గుర్తించాలి? యూజువల్లీ ఏంటంటే ప్రమోటర్స్ అందరికన్నా ముందు తెలుస్తుంది స్టాక్ గురించి. ఓకే. సో మేబీ They know ఆల్రెడీ ఏదో better. They know బ్యాడ్ better. అయ్యింటది. They know better. When they are exiting means, ఇప్పుడు హీఈస్ రన్నింగ్ ద కంపెనీ, ఆయనకే తన షేర్లు అమ్ముకుంటున్నాడు అంటే ఏంటి? యాక్చువల్లీ ప్రమోటర్స్ చాలామంది, కొద్దిమంది ఇంకా బయట నుంచి మార్కెట్ నుంచి కొని తన షేర్ పెంచుకుంటారు. Okay. దట్స్ ఎ గుడ్ సైన్. అరే ప్రమోటర్ ఎందుకు కొంటున్నాడు? బయట కన్నా నా దగ్గర ఆపర్చునిటీ ఎక్కువ ఉంది, నా కంపెనీలోనే ఉన్నప్పుడు తను అడిషనల్గా అప్పు తెచ్చైనా మరి ఆర్ తన సొంత డబ్బులు బయట నుంచి ఇంకో దగ్గర నుంచి తెచ్చైనా కొంటాడు. బట్ ఉన్నది అమ్ముతున్నాడు అంటే దెర్ ఇస్ ఎ నెగిటివ్ సైన్. సో అట్లాగే ఇంకో కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ప్రతిసారి కంపెనీ స్టాప్స్ గ్రోయింగ్, టాప్ లైన్ కానీ పెరగకపోతే యూజువల్లీ ఇట్స్ ఎ నెగిటివ్ సైన్. అది అర్లీ ఇండికేషన్ అనమాట. సో ఆ అర్లీ ఇండికేషన్ తీసుకొని, ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఒక టైం వరకు చాలా 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 గ్రో అయింది, తర్వాత ఆగిపోయింది. సో ఇట్లా అందుకే క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, అట్ ది సేమ్ టైం వాట్ గ్రో అయింది, డైరెక్షన్ ఎలా ఇచ్చిందని చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, వెన్ ఒక స్టాక్ నువ్వు అనుకున్న స్టాక్కి ప్రైస్ చాలా పెరిగిపోతాయి, అంటే అన్రీజనబుల్ పెరిగినప్పుడు కూడా ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. ఇప్పుడు మార్కెట్లో నీ పియర్స్, ఈ కంపెనీ పియర్స్ ట్రేడింగ్ ఎట్ 40 రూపీస్, 40 PE అనుకుందాం, ఆ 25 PE ఉంది, బట్ నీ స్టాక్ 60, 65, 70కి వెళ్ళిపోయింది. అంటే దాని ప్రైస్కి దాని వాల్యుయేషన్స్కి ఎటువంటి సంబంధం లేకుండా క్రేజీగా డిమాండ్ అయి ఉండొచ్చు, ఫ్యాడ్ అయి ఉండొచ్చు, ఎవరో సజెస్ట్ చేసి ఉండొచ్చు, దానివల్ల ఏదన్నా ఊహాజనితమైన వార్తలు రావచ్చు. ఎట్లాంటివి ప్రైస్ అన్రీజనబుల్ అయినప్పుడు కూడా గుడ్ టైమ్ టు ఎగ్జిట్. యూ మేడ్ గుడ్ మనీ, గెట్ అవుట్. ఎందుకంటే అన్రీజనబుల్ ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు మార్కెట్స్ మళ్ళీ సెన్స్లోకి వస్తాయి, మళ్ళీ కరెక్షన్ వస్తుంది. వెన్ మీ దగ్గర ఒక స్టాక్ మంచి రిటర్న్స్ జనరేట్ అయినప్పుడు బెటర్ గో అవుట్, ఆర్ అట్లీస్ట్ బుక్ మ్యాక్సిమం ప్రాఫిట్స్. అలా చేస్తే ఏంటంటే దట్ ఈస్ అ గుడ్ పాయింట్ టు ఎగ్జిట్. సో దీంతో పాటు ఇంకొక ఫ్యూ థింగ్స్, నువ్వు ఒక 7 స్టాక్స్ 8 స్టాక్స్ ఉన్నాయి, నువ్వు కొన్నప్పుడు ఈ స్టాక్ నువ్వు 15% అలొకేషన్ చేసావు. నీ దగ్గర ఉన్న 100 రూపాయలు 15% ఇదని పెట్టావు. బట్ ఇది అన్నిటికన్నా బాగా పెరిగింది, ఇట్ హ్యాస్ బికమ్ 30% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దట్స్ ఆల్సో అనదర్ టైమ్. డోంట్ కాన్సన్ట్రేట్ టూ మచ్ ఆఫ్ యువర్ మనీ ఇన్ వన్ స్టాక్ అనమాట. సో అది కూడా చూసుకోవాలి. మన పోర్ట్ఫోలియోలో మనం ఎంతవరకు ఒక స్టాక్కి అలొకేట్ చేయగలుగుతాం, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదొక టైమ్ టు సీ అండ్ బేస్డ్ ఆన్ దట్ కొంచెం ఎగ్జిట్ అయ్యి ఇంకొక స్టాక్కి కాన్సన్ట్రేషన్ కానీ రేషియో పెంచాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెవర్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ స్టాక్ ఆర్ వన్ సెక్టర్, డైవర్సిఫై. సో నీ స్టాక్ సూపర్ పర్ఫామ్ చేసి అదే మేజర్ ఆక్యుపై చేయడం కూడా డేంజరస్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. నీ దగ్గర ఈ స్టాక్లో పెరిగే కన్నా ఇంకొక మంచి ఐడియా ఉంది, ఇంకొక బెటర్ స్టాక్ ఉంది విచ్ విల్ గివ్ యూ హైయర్ రిటర్న్స్. ఇది 15% గ్రో అవ్వచ్చు బేస్డ్ ఆన్ ఇట్స్ రెవెన్యూ గ్రోత్ కానీ ప్రొజెక్షన్స్, బట్ యూ హ్యావ్ సమ్ అదర్ ఐడియా, 40% గ్రో అవుతుంది, 15-40. నువ్వు ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ నీకు ఓన్లీ 15% వస్తాయి. బట్ సెల్ దిస్, ఇన్వెస్ట్ నౌ, సేమ్ టైం 40% వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కడ బెటర్ ఉందో అక్కడికి వెళ్ళాలి. కొన్నిసార్లు ఎమోషనల్ కన్నా ఇట్లాంటి టెక్నికల్గా డేటా బేస్డ్ డిసిషన్స్ తీసుకొని అట్లాంటి టైం కూడా వెన్ యూ హ్యావ్ బెటర్ ఐడియా ఎగ్జిట్. సో ఇంకా ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. నువ్వు ఒక స్టాక్ని హోల్డ్ చేస్తున్నావు ఫర్ ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ లాసెస్ని రికవర్ చేసుకోవడం. దట్స్ అనదర్ స్టూపిడ్ మెథడ్. అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ రికవర్ కావాలి. దట్ నెవర్ వర్క్స్ అవుట్. రాదర్ యూ సెల్ అవుట్,
20% లాస్ ఉందంటే చేసుకోండి. ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మంచి పర్ఫార్మ్ దగ్గర పెడితే నీది ఫాస్టర్ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాన్ దిస్. ఒక స్టాక్ పడిపోయినంత మాత్రాన మళ్ళీ రికవర్ అవుతుంది అదే రేట్లో అంటే తెలీదు. ఇట్ హ్యాస్ లాట్ మోర్ రీజన్స్ గోయింగ్ ఆన్. పడిపోయిన పేస్లో మళ్ళీ రికవర్ కావు యూజువల్లీ స్టాక్స్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. నెగటివిటీ పోవాలంటే 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. కంటిన్యూస్గా మల్టిపుల్ రిటర్న్స్, మల్టిపుల్ క్వార్టర్స్ మంచి రిజల్ట్స్ వస్తే తప్ప ఒక స్టాక్ మళ్ళీ పికప్ అవ్వదు. అందుకోసమే డోంట్ హోల్డ్ ఆన్ టు ఏమంటారు లాస్ మేకర్స్ని అట్లే పట్టుకొని నేను లాస్ బుక్ చేస్తే ఏమీ కాదు. బికాజ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్. మార్కెట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఆర్ సెక్టర్స్ విచ్ గివ్ యూ ఆపర్చునిటీ టు ఎంటర్, మేక్ మనీ. సో ఎమోషనల్గా కాకుండా ఆలోచించి టెక్నికల్గా సౌండ్ ఫైనాన్షియల్స్, క్వాలిటీ స్టాక్స్ అన్నీ చూసుకుంటే ఇట్లాంటి ఒక దగ్గర లాసెస్ను కూడా ఇంకో దగ్గర హై గ్రోత్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేసి రికవర్ చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ పొందొచ్చు అన్నమాట. సో ఇవి మల్టిపుల్ రీజన్స్. ఎట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ వన్ కామన్ రీజన్ ఏంటంటే ఇంకా వీటితో పాటు మనకు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఎజెండా కానీ గోల్ ఉంటుంది. మనం కొనేప్పుడు ఒక స్టాక్ నాకు ఇంత % వస్తే చాలు. వెన్ యూ రీచ్ దట్, సెల్ ఇట్. సో ఈ 7-8 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఇవి ఇగ్నోర్ చేస్తాం. ఓన్లీ బయింగే తప్ప వి డోంట్ నో వెన్ టు సెల్. సో ఇట్లాంటి టైంలో చేసేసుకుంటూ కొత్త రొటేటింగ్ అవుతున్న సెక్టర్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అవుతున్న వాటికి మూవ్ అయితే ఏంటంటే నీ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్వేస్ హెల్దీ. లేకపోతే ఇట్స్ లైక్ ఏ లేక్ వితౌట్ న్యూ వాటర్. మనం ఒక చెరువులో కొత్తగా వాటర్ రాకపోతే అది ఏమవుతుంది, వాసన వస్తుంది, నెగిటివ్గా అన్ని స్మెల్ వస్తాయి. సేమ్ వే యూ కీప్ ఆన్ హోల్డింగ్ టు సేమ్ స్టాక్స్, సమ్ ఆఫ్ దెమ్ మైట్ డూ గుడ్, బట్ ఉన్న వాటికి కూడా రిటర్న్స్ రావు. అందుకే ఇట్ షుడ్ బి లైక్ అ లేక్ విత్ మల్టిపుల్. కొత్త వాటర్ వస్తూ ఉండాలి, పాతది పోతూ ఉండాలి. కొన్ని కేసుల్లో లాభాలు వస్తాయి, కొన్ని కేసుల్లో నష్టాలు వస్తాయి. బట్ హ్యావ్ పోర్ట్ఫోలియో, బిట్ డైనమిక్ పోర్ట్ఫోలియో. ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు రూత్లెస్గా అమ్మేసేయాలి. మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఏంటంటే ప్రాఫిట్స్ ఉంటే యూ విల్ హ్యావ్ ఎ రిన్యూడ్ ఎనర్జీ టు ఇన్వెస్ట్. మళ్ళీ కొత్త ఐడియాస్ కూడా నీకు ఒక స్టాక్లో నువ్వు ఒకసారి ఫస్ట్ టైం మంచి రీసెర్చ్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేసావు, చేస్తే ఏంటంటే నీకున్న మోటివేషన్తో యూ విల్ అగైన్ రీసెర్చ్ అండ్ ఫైండ్ ఎ గుడ్ వన్స్ అండ్ యూ మేక్ మనీ. వెరాజ్ లాస్ అయితే మోటివేషన్ పోతుంది, లాభాలు వస్తే మోటివేషన్ ఉంటాయి. సో యూజ్ దట్ మెంటల్ హ్యాక్ అనేది వాడుకొని సో ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అండ్ మీరు లాస్ట్ చెప్పారు కదా, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అని చెప్పేసి. బట్ దట్స్ వేర్ చాలా మంది ఆ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇంకొక % అని చెప్పేసి హోల్డ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? అలాంటప్పుడు ఏంటంటే ఎస్, ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. మనకి ఏంటంటే ఇది పెరిగింది కాబట్టి ఇంకా పెరుగుతుంది అనేది, అంటే యూజువల్ అది ఏంటంటే బయాస్ అనమాట. అదొక రకమైన మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేప్పుడు కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, బయాసెస్ అంటాం, అదొక బయాస్. సో ద వన్ విచ్ హెస్ పర్ఫార్మ్డ్ విల్ కీప్ పర్ఫార్మింగ్ అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం. అలా ఏమీ లేదు, దాని చుట్టూతా ఉన్న కండిషన్స్ మారితే ఎప్పుడైనా మారచ్చు. సో అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నిసార్లు ఇట్లాంటి బయాసెస్ దూరంగా ఉండి కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, సెట్ ఆఫ్ ఓన్ రూల్స్. ఇవి ఓన్ రూల్స్ వేరే వాళ్ళకి చూడాల్సిన అవసరం లేదు, నీ ఓన్ రూల్స్ క్రియేట్ చేసుకొని నాకు ఈ స్టాక్లో 20% వస్తే నేను ఎగ్జిట్ అవుతాను అట్లాంటివి పెట్టుకుంటే ఎస్, ఇట్ టేక్ సమ్ టైం. ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్, ఆ ట్రైన్డ్ ఇన్వెస్టింగ్ అవ్వడానికి, ఒక మంచి నాలెడ్జబుల్ ఇన్వెస్టర్ అవ్వడానికి టైం పడుతుంది. ఎర్రర్స్, తప్పులు చేయాల్సిందే, తప్పుల నుంచి నేర్చుకుంటే ఏంటంటే మనం ఇంప్రూవ్ అవుతాము. నేర్చుకోకపోతే వీళ్ళు అగైన్ మళ్ళీ అదే తప్పులు రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ 7-8 సిగ్నల్స్లో ఏ వచ్చినా ఎగ్జిట్ అవ్వండి, మంచి లాభాలు. పర్ఫెక్ట్. ఆన్ దాట్ నోట్, ఎప్పుడు కొనాలి, ఏ స్టాక్స్ కొనాలి, ఎన్ని యూనిట్స్ కొనాలి అనే దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు అమ్మాలి అండ్ హౌ టు సెల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.